హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మరొక న్యాచురల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. మరొక డైలీ రొటీన్ బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చానమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 3 days బ్యాక్ అయితే షూట్ చేశాను. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ టిఫిన్ ప్రిపేర్ చేశానమాట. టిఫిన్ ఆ రోజు ఏం చేశానంటే పాస్తా చేశాను. ఇంతకుముందు పాస్తా షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు వ్యూస్ కూడా బాగా వచ్చాయి, లైక్స్ కూడా మంచిగా వచ్చినాయి ఆ వీడియోకి. కాకపోతే షార్ట్లో పెట్టేశాను క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. కాకపోతే ఇప్పుడైతే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పాస్తా. అయితే నేను రీసెంట్గా నేషనల్ మార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ లేవగానే ఇంకా మనకి ఏం పని ఉంటుందండి, గ్యాస్ నీట్గా ఉందా లేదా అవన్నీ చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట చేయాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే శుభ్రంగా ఫస్ట్ ఆ గిన్నెలు అవన్నీ తీసేసి సర్దేసుకున్న తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా చూపిస్తున్నాను చూడండి, పాస్తా ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట. 100 రూపీస్ ఏమో పడింది నాకు. ఇంకా అందులో హాఫ్ అయితే ఈరోజు చేస్తున్నాను. పిల్లల ఫేవరెట్, చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటానన్నమాట. ఎప్పుడు ఇడ్లీ దోశ అలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ కూడా చేసి పెడుతూ ఉండాలి పిల్లలకి. ఎప్పుడు ఒకటే పెడితే బోర్గా ఫీల్ అవుతారనమాట. ఇంక ఇప్పుడైతే ఎలా చేస్తున్నాను ఏంటి ప్రాసెస్ అయితే చేస్తున్నాను చూడండి. ఎవరికైనా అర్థం కాకపోతే తెలియకపోతే చూసి ట్రై చేస్తారు, ఇంట్లో చేసి పెడతారు పిల్లలకి అన్నట్లుగా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. తీసుకున్న వాటిని ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలి నీట్గా. ఈ విధంగా వాటర్ వేసి వాష్ చేసి మనం బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కడిగేసేయాలి. నీట్గానే ఉంటాయి, కాకపోతే ఏదైనా స్మెల్ ఏదైనా ఉంటే కూడా పోతుందని చెప్పేసి ఒక్కటే వాష్ అలా చేసేస్తే అయిపోతుంది. మరి ఎక్కువసేపు వాటర్లో ఉంచినా మెత్తగా నానిపోతాయి అనమాట. జస్ట్ అలా వాటర్ వేసి మనం బియ్యం ఎలా కడిగేస్తాం సేమ్ అలాగనే కడిగేసుకోవడం అంతే. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని మనకు సరిపడినంత వాటర్ పోసేసి అందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనకి అతుక్కుపోతూ ఉంటాయి అన్నమాట ఇవి పాస్తావి. అతుక్కుపోకుండా ఉండడం కోసం కొంచెం జిగటగా గంజిలాగా అయ్యి మనకు రైస్ ఎలా అవుతుంది అలా అవుతుంది అనమాట. అతుక్కుపోయినట్టు అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసామంటే ఉడికిన తర్వాత దానికి అవి సపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ అవి ఉడికే లోపు ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆలుగడ్డ వేయొచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి అలా వేసాను అనమాట. ఇక్కడైతే ఉడికిపోయినాయండి చక్కగా. ఉడికిన తర్వాత వాటర్ అంతా కూడా వంపేసుకున్నాక ఇలాగ పొడిగా వస్తాయి అనమాట. ఆయిల్ వేయడం వల్ల ఇలా పొడిగా వస్తాయి. ఆయిల్ లేకుండా ఉడకబెడితే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఉడికించుకునే పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఒక 15 minutes 20 minutes లోపు అయిపోతుంది. ఇలా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు టేస్ట్కి సరిపడా. ఆల్రెడీ మనము ఇందాక ఉడికించిన దాంట్లో వేసాం కదా, మళ్ళీ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలంతే. ఈ విధంగా అయితే కలిపేస్తూ ఉంటాను. ఇలా కొంచెం లైట్గా మగ్గాలి, మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, సింపుల్. నేనైతే వీటితోటే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగ సింపుల్గా హెల్తీగా చేసేస్తాను. ఇంకా వేరే సాసులు అలాంటివి ఏం యాడ్ చేయను అనమాట, ఏం వేయను. ఇప్పుడు ఉడికించుకున్న పాస్తా కూడా ఇందులో వేసేస్తున్నాను. అంతే, వేసి మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం ఏదైనా సాల్ట్ తక్కువ పడితే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నిమ్మకాయ పిండాలన్నమాట. నిమ్మకాయ ఇలా పిండుకుంటే మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లాస్ట్లో ఒక నిమ్మబద్ద అయితే పిండేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పాస్తా. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లోకి అయితే చేసేసాను. ఇంకా ముగ్గురికి కూడా సర్వ్ చేసేసుకున్నాము. ఈ విధంగా అయితే ప్లేట్స్లోకి పెట్టేసుకొని తినేసాం, టిఫిన్ చేసాం. ఇంకా మధ్యాహ్నం అయితే నేను కొంచెం బయటికి వెళ్ళాను, దిల్సుఖ్ నగర్ వెళ్ళాను అనమాట. ఇంకా దిల్సుఖ్ నగర్ ఎందుకు వెళ్ళానంటే, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చంపాసావరాలు నేను 7 months బ్యాక్ తీసుకున్నానండి. అయితే ఏమైందంటే ఏదో ఫంక్షన్కి వెళ్దామని తీసాను, పెట్టుకుందామని. సడన్గా ఒకటి బ్రేక్ అయిపోయింది అనమాట. ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు నాకు. అంటే 1 gram గోల్డ్వి, కొంచెం కాస్ట్ ఉన్నాయి ఇవి, 600 అలా పడ్డాయి నాకు. సరే ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను కదా, 1 time కూడా యూజ్ చేయలేదు. ఇంకా వెళ్ళి పెట్టించుకొచ్చాను. ఈ విధంగా అయితే సెట్ చేయించుకొని వచ్చాను. అక్కడ షాప్లో పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు కండి. ఈ పని మీద అయితే వెళ్ళాము అక్కడికి. 2 సెట్ చేయించుకున్నాను. ఒకటి తెగిపోయింది, ఒకటి మంచిగానే ఉంది. తెగిపోయిందని సెట్ చేయించుకొని తీసుకొచ్చారనమాట. ఇలా అయితే ఉంటాయి 1 gram గోల్డ్ అనమాట. అదే షాప్కి వెళ్తే పెట్టించేశారు. ఇంకా అట్లాగే నాయి మ్యారేజ్ అప్పుడు తీసుకున్న రూబీస్ ఉన్నాయండి, పూసలు ఉన్నాయి. అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి, మెరూన్ కలర్లో ఉంటాయి అనమాట. షాప్ వచ్చేసి ఇది కనీష్ అనమాట. కనీష్ షాపు దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి ఈ షాపువి. అక్కడికి వెళ్తే ఫ్రీ సర్వీసే చేశారనమాట. మనీ కూడా ఏం తీసుకోలేదు. ఈ పూసలు కూడా తీసుకెళ్లారండి. ఈ పూసలు బాగా ఓల్డ్ అయిపోయినాయి, లెంత్ తగ్గింది నాకు. కొంచెం లెంత్ ఎక్కువ చేసి కొన్ని పూసలు యాడ్ చేసి వేయించుకుందామని తీసుకెళ్ళాను. కానీ అక్కడ అలాంటి పూసలు అయితే లేవు, కొంచెం డిఫరెంట్ కలర్లో అయితే ఉన్నాయి. అంటే ఇంకా బ్రైట్ కలర్లో ఉన్నాయి అనమాట. అలాగ ఓల్డ్ పూసలు అయితే ఇప్పుడు రావట్లేదు అన్నారు. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పేసి ఇంకా పోయిన పని అయితే ఒకటి అయింది, ఒకటి కాలేదు. చంపసవరాలు అయితే పెట్టించేసుకున్నాను. పూసలు అల్లించుకుందాం అనుకున్నా, కుదరలేదు. వేరే తీసుకుందాం అనుకున్నా కానీ చాలా కుదరలేదు అనమాట. ఇంకా నాకు సరేలే చూద్దాం, ఇంకా పూసలు అలాగే తీసుకొచ్చేసాను ఇంటికి. వాటితో ఇంకేదైనా చేద్దాం నెక్స్ట్ అని. ఇంకెలాగో దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళాం కదా అని చెప్పేసి నేను వానక్క ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ మళ్ళీ ఒకసారి షాపింగ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసాము. టైంపాస్గా షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి, ఎందుకంటే షాపింగ్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం అకేషన్ కూడా ఏం లేదు కదా, ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే షాపింగ్ చేస్తాం, అలాంటివి ఏం లేదు. కాబట్టి జస్ట్ రిపేర్ ఉన్నాయి చేయించుకోవడానికి వెళ్ళాం కాబట్టి ఇంకా వేరే పని కూడా ఉండే నాకు కొంచెం. ఇంకా ఆ పని ఈ పని అన్నీ చూసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఏమేమి ఉన్నాయనేది లైట్గా అయితే వీడియో తీశాను, ఎక్కువైతే ఏమీ తీయలేదన్నమాట. కొన్ని టాప్స్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా తీశాను. నాకు ఎందుకో ఏం షాపింగ్ చేయాలని కూడా అనిపించలేదండి ఆ రోజైతే. జస్ట్ సరదాగా చూశాను అంతే, వీడియో తీశాను. ఏమైనా అకేషన్స్, ఫంక్షన్స్ ఉంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది కదా, షాపింగ్ చేయాలి అది ఇది అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఇద్దరం వెళ్ళాం కానీ అసలు షాపింగ్ చెయ్యాలి అన్న ఇంట్రెస్టే రావట్లేదు అనమాట. ఇప్పుడు చేసి ఏం చేస్తాం, ఆల్రెడీ అవో ఇవో ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి కదా ఇంట్లో, మళ్ళీ ఎందుకు అంత షాపింగ్ చేయడం, ఫంక్షన్ కూడా ఏం లేదు కదా అట్లా అనుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే మాకు అంతగా నచ్చలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి టైంపాస్గా అంతా తిరిగి చూసి ఇంకా మళ్ళీ బస్ ఎక్కేసి రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంటికి. ఇలా అయితే ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇప్పుడు సీజన్ ఏం కాదు కదండి, పెద్ద జనాలు కూడా ఎక్కువ లేరు. ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చూసాము, అవన్నీ తీసుకుందాం అనుకున్నాం. ఇంకా చెప్పాను కదండి, ఇంకంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు షాపింగ్ చేస్తున్నాం కదా ఈ మధ్యలో. ఒక్క దగ్గరనే కాదు, మా ఇంటి దగ్గర కొన్ని, ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడ వీలున్నప్పుడు అమౌంట్ ఉన్నప్పుడు తీసుకుంటున్నాం. కాబట్టి ఇలాగ షాపింగ్ చేయాలి అన్న మైండ్ అయితే రావట్లేదు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ కనిపించినట్టు అనిపించింది. ఇంక ఇప్పుడు చూపిస్తున్న వీడియో వచ్చేసి ఇంకా శివరాత్రి రాబోతుంది కదండి, ఇంకా సర్దుడు కార్యక్రమం అయితే మొదలు పెట్టానమాట. ఇంకా ఇల్లు అయితే ఈ విధంగా ఉంది, బెడ్రూమ్ అయితే ఈ విధంగా చిందరవందర అంతా ఉండే బట్టలు ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేస్తున్నాను. పండగ పనులు మొదలు పెట్టానమాట. క్లీనింగ్ పనులు ఇంకా ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఇలా అయితే ఉంది. శివరాత్రి రాబోతుంది కాబట్టి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇలా అయితే బిజీగా డేస్ గడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలా అయితే ఉంది. పనుల మీద పనులు, ఎక్కడ తీరిక లేకుండా, ఖాళీ అనేది ఉండడం లేదనమాట. అట్లా అయిపోయింది. ఎంత బిజీగా ఉంటే అంత మైండ్ అనేది మంచిగానే ఉంటుందని నేను అనుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా మైండ్ బిజీగానే ఉండాలి అనుకుంటాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్. మీరందరూ కూడా పండగ హడావిల్లోనే ఉంటూ ఉంటారు అనుకుంటూ ఉన్నాను. అందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ముందుగానే. వీలైతే శివరాత్రి వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్.